హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి. మేము మొత్తానికైతే ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చేసాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ మరో పక్క మా హస్బెండ్ని వదిలి వచ్చానన్న బాధ అయితే ఉంది. బట్ తప్పదు, కష్టంగా ఉన్న తప్పదు. అండ్ నేనైతే ప్రజెంట్ అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి లగేజ్ తీసుకుని నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. వాళ్ళైతే నన్ను మా రియాన్షిని తీసుకువెళ్ళడానికి అయితే వచ్చారు. బట్ వాళ్ళైతే నన్ను మా రియాన్షిని చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఉన్న 1 డే కూడా నన్ను మా రియాన్షిని చాలా బాగా చూసుకున్నారు. అండ్ అక్కడి నుంచి మమ్మల్ని డీమార్ట్ కానీ రెస్టారెంట్ కానీ అన్నింటికి తీసుకువెళ్ళారు. అండ్ మా రియాన్షి కూడా వాళ్ళతో బాగానే ఎంజాయ్ చేసింది. అండ్ మేమైతే ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటికాడ నుంచి. అండ్ నాకు చూడంగానే చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే ట్రైన్ రెస్టారెంట్ ఏంటబ్బా అనుకున్నాను, దాంట్లో ఫుడ్ రావడం ఏంటబ్బా అనుకున్నాను. బట్ ఏంటంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా రియాన్షి కూడా అక్కడ ఉన్న వాడితో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫుడ్ ఆర్డర్ పెట్టి వచ్చేలోపు మేము అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. కొన్ని ఫొటోస్, కొన్ని రీల్స్ అన్నీ తీసుకున్నాము. మా రియాన్స్ అయితే అక్కడ ఉన్న వాటితో ఎంజాయ్ చేస్తూ అక్కడ పిల్లలు ఎవరో ఉంటే వాళ్ళతో కూడా ఆడుకుంది. అండ్ మేము పెట్టిన ఆర్డర్ అయితే అన్నీ వచ్చేసింది. మా రియాన్షి అయితే ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటూ దాని ప్లేట్ చూసుకుంటూ ఉంటుందన్నమాట. నేనైతే నాకు కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఇండియా వచ్చిన తర్వాత నేను ఈ బిర్యానీ, చికెన్ లాలీపాప్ ఇవే తినడం అనమాట. అండ్ ఇండియాలో ఆఫ్రికాలో ఏదో తిన్నాను పేరుకి మాత్రమే తిన్నాను. బట్ మన ఇండియన్ ఫుడ్ అయితే ఎక్కడ రాదనమాట. నేనైతే ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, చికెన్ సూపు ఒక అయితే పట్టేశాను అనమాట. మొత్తం ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక పట్టించేసి లాగించేసాను. అక్కడి నుంచి డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్లో కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. ఈలోపు మా రియాన్షి అయితే అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలంటూ పేచీ పెట్టింది. ఐస్ క్రీమ్ కూడా తినేసాము. అండ్ ఇంకా నేను హైదరాబాద్లో నుంచి మా బస్సు ప్రయాణం, అక్కడి నుంచి నేను మా విలేజ్కి అయితే వెళ్ళాలి. నేను మా రియాన్షి అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా మాతో పాటు వస్తున్నారు. అండ్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొన్ని గంటలు ఓపిక పడితే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా కలుస్తాను అనమాట. ఆల్మోస్ట్ 1.5 year తర్వాత నేను మా ఫ్యామిలీని కలుస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ మా హస్బెండ్ అయితే నాకు ఇప్పుడే బాగా గుర్తుకొచ్చేస్తున్నారు. బట్ తప్పదు, కొంచెం కష్టంగా ఉన్నా ఇంకా తప్పదు ఫ్రెండ్స్, ఇంకంతే. అండ్ అలా వెళ్తూ ఉన్నాను. నన్ను చూడడానికి మా అమ్మ మా నాన్న కూడా బస్ స్టాండ్కి వచ్చారు. నన్ను తీసుకెళ్ళడానికి మా బావగారాలు కూడా వచ్చారు. మా అమ్మని మా నాన్నని కలిసిన తర్వాత ఇంకా మా బావగారాలతో పాటు నేను మా అత్తగారి ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ మా అత్తగారు వాళ్ళ ఊరు. ఇక్కడైతే పంట పొలాలు అన్నీ కూడా ఉంటాయి. చాలా ఈ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ప్రకృతి అందాలు, పల్లెటూరి అందాలే వేరు కదా. ఎంత ఆఫ్రికాలో ఉన్నా, ఎంత విదేశాల్లో ఉన్నా మన ఊరు అందం తిరిగి రా. ఇంకా మొత్తానికి అయితే ఇంటికైతే వెళ్ళాము. నాకు మా రియాన్షికి అయితే మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. వెల్కమ్ రియాన్షి అని. చాలా ఆనందంగా ఉంది ఇంటికి వెళ్ళినందుకు. బట్ మా రియాన్షికి అయితే వెల్కమ్ రియాన్షి అని చెప్పి ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. నాకు చూడడానికి చాలా బాగా నచ్చింది. మా రియాన్షి అయితే ఏంటబ్బా ఇది అని చూస్తూ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఇంటికి వచ్చింది. చిన్న వయసులోనే వెళ్ళింది కాబట్టి ఆఫ్రికా. ఇక్కడ ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ ఇక్కడ ఉన్న బాగానే ఎంజాయ్ చేసింది. వాళ్ళ తాతయ్య, నానమ్మలతో, పెద్దమ్మతో, పెదనాన్నతో, వాళ్ళ బాబాయ్తో బాగానే ఉంది. నేనైతే కొంచెం భయపడ్డాను. ఎలా